మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కానీ రాజకీయ అధికారాన్ని అగ్రకుల మహిళలకు సుస్థిరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యాచారాలకు, అవమానాలకు, కుల వివక్షతకు గురైన మహిళలకు మహిళా రిజర్వేషన్ వస్తే మహిళలపై అఘాయిత్యాలు, సామాజిక దోపిడీ, లింగ వివక్షత తగ్గే అవకాశం ఉంటుందని, చట్టాలు కూడా ఈ కోణంలోనే తయారు చేస్తారని, కానీ మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన గుత్తాధిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా బిల్లుపై సన్నాయి నొక్కులు నొక్కే బీజేపీ నాయకులకు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అగ్రకుల మహిళల రాజకీయ అధికారం సుస్థిరం చేసుకోవడానికి మాత్రమే మహిళా బిల్లు ఉపయోగపడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో సుంకరి మల్లేష్ గౌడ్, వాడపల్లి సాయిబాబా, జాజుల లింగం గౌడ్, నల్ల మధు యాదవ్, ఆదినారాయణ, హరిగౌడ్, గూడూరి భాస్కర్ తదితరులు ఉన్నారు. మహిళా బిల్లు అడ్డుకుంటున్నారని చెప్పి మహిళా బిల్లు పేరు మీద అగ్రకుల మహిళలకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇవాళ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ మహిళలకు మహిళా బిల్లు వల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మహిళా బిల్లు నిజంగా మహిళా బిల్లు ఎవరికి కావాలి? మహిళా బిల్లు యొక్క లక్ష్యం ఏంది? మహిళా బిల్లు యొక్క ఉద్దేశం ఏంది? మహిళలకు మీద అనాదిగా తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి మహిళలకు, అఘాయిత్యాలకు బలైనటువంటి మహిళలకు, అత్యాచారాలకు, అవమానాలకు, కుల వివక్షతకు గురైనటువంటి మహిళలకు మహిళా రిజర్వేషన్ వస్తే వాళ్ళు చట్టసభలకు పోతే మహిళల మీద అట్లాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, సామాజిక దోపిడీ, లింగ వివక్షత, సామాజిక వివక్షత లేనటువంటి సమాజం కోసం చట్టాలు చేస్తారు. ఆ మహిళలు ఇవాళ చట్టసభలకు పోవాలి. కానీ ఇవాళ మహిళా బిల్లు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరొక ఇప్పటికే 80 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రకులాలు పరిపాలన చేశారు. ఈ మహిళా బిల్లు ముసుగుతోటి, మహిళా బిల్లు చాటున మరొక 80 ఏళ్ళు అగ్రకులాలు ఈ రాష్ట్రాలను, దేశాన్ని గుత్తాధిపత్యం చెలాయించడానికి మాత్రమే మహిళా బిల్లు ఉపయోగపడుతుంది. బీజేపీ వాళ్ళు దీని మీద సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, చిలక పలుకులు వలుకుతున్నారు. బీజేపీ నాయకులకు నేను అంటున్నా, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు పెడతలేరు? మహిళా బిల్లులో అన్ని వర్గాలకు ఎందుకు సమాన అవకాశాలు కల్పిస్తలేరు? ఇవాళ ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మహిళలలో అందరికీ సమానత్వమైనటువంటి అవకాశాలు ఉన్నాయా? సమానమైన అవకాశాలు అగ్రకుల మహిళలు, బడుగు మహిళలు ఒకటేనా? ఇవాళ ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, అందులో 9 మంది మహిళలు ఎమ్మెల్యేలు. 119 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు మహిళలు. అందులో ఒకే ఒక్క బీసీ మహిళ కొండ సురేఖ, మిగతా వాళ్ళంతా వాళ్ళే. ఇవాళ మహిళల పేరుతో మరొకసారి ఇవాళ అగ్రకులాల రాజకీయ అధికారాన్ని మరొకసారి వాళ్ళ సుస్థిరపరచుకోవడానికి మాత్రమే ఈ మహిళా బిల్లు ఉపయోగపడుతుంది. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, 90% ఉన్నటువంటి మేము ఈ 9% ఉన్నోనికి ఓట్లేసేందుకే పుట్టినమా? మేము ఓట్లేసే యంత్రాలమా? జెండాలు మోసేటువంటి కార్యకర్తలమా? మీకు జిందాబాద్లు కొట్టేటువంటి కార్యకర్తలమా? మిమ్మల్ని ఊరేగించింది కాకుండా మహిళా బిల్లు మాటన మీ భార్యలను, మీ బిడ్డలను, మీ కూతుర్లను వాళ్ళని తీసుకురావడానికే మహిళా బిల్లు. అందుకనే మహిళా బిల్లు బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలి. సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును మేము అంగీకరిస్తాం.